సో హలో క్యూటీ పాయిస్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి ఎ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అని చెప్పాలి. సో మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే, అండ్ దానికంటే ముందు దిస్ ఈజ్ ది లాస్ట్ వ్లాగ్ అనమాట ఆఫ్ అవర్ ట్రిప్. ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ అని అనుకుంటున్నారా? కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరే అనమాట. మనం లాస్ట్ వ్లాగ్లో వేరే చోటికి వెళ్ళాం కదా, నదీ స్నానం చేయడానికి అని చెప్పి, అండ్ శనీశ్వరుడి పూజ చేయించాలని చెప్పేసి. బట్ ఇది వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరనే, అంటే ఆ ఊరిలోనే అనమాట. చెప్పాలంటే ఇంకా మా హోటల్ పక్కనే ఉంటుంది, జస్ట్ నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు మనము. ప్లేస్ వచ్చేసి కుమారద తీర్థ అనమాట. అండ్ ఇప్పుడే కాదు, పూర్వం నుంచి నమ్మేది ఏంటి అంటే, ఈ పర్టికులర్ వాటర్లో చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయంట. అండ్ చాలామందికి ఏమైనా డిసీజెస్ ఉన్నా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళందరూ ఇక్కడ కానీ వచ్చి మునిగి వెళ్తే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ డిసీజెస్ కానీ అన్నీ తొలగిపోతాయి అని చెప్పి నమ్ముతారు. అండ్ గైస్, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మిస్ అవ్వకూడదు పక్కాగా అనే ప్లేస్ అయితే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. ఇఫ్ మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే పక్కాగా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మీరు నదీ స్నానం చేసి తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే చాలా మంచిది. మీరు ఏమన్నా ఓల్డ్ వీడియోస్ అంటే ఓల్డ్ మూవీస్ అలా ఏమైనా చూసినా కూడా నది స్నానం చేసేటప్పుడు ఫస్ట్ బాడీకి అంతా పసుపు పూసుకొని చేస్తూ ఉంటారు కదా. సో సేమ్ అలానే అనమాట ఇక్కడ కూడా. మనం ఏ నది స్నానం చేసేటప్పుడైనా కూడా బాడీకి అంతా పసుపు పూసుకొని, అంటే ఫేస్కి తర్వాత హ్యాండ్స్కి అంతా మనకు కుదిరినట్లు పసుపు పూసుకొని అండ్ కుంకుమ పెట్టుకొని తర్వాత చేస్తూ ఉంటారనమాట. సో అదే చెప్పారు మాకు కూడా. అండ్ ఇక్కడే అమ్మవారిది కూడా మనకి అంటే రాయి లాంటిది ఉంటుంది అనమాట. సో అక్కడ నీట్గా ముక్కొని దేవుడికి, అండ్ దెన్ ఇందాక అమ్మ చేస్తూ ఉన్నింది కదా పిండితో దీపాలు. సో ఆ పిండి దీపాలని కూడా వదలాలన్నమాట. మన కోరిక కోరుకొని పిండి దీపాలు వదిలితే ఇంకా దేవుడు చూసుకుంటాడు అన్నట్లుగా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనం మునిగి అండ్ దెన్ తర్వాత ఈ పిండి దీపాలు తీసుకొని వెళ్ళి, మీరు గమనిస్తే మేము అన్ని డైరెక్షన్స్లోకి హారతి ఇస్తున్నాం స్వామి వాళ్ళకు. సో అలా మనం చాలన్నమాట అన్ని డైరెక్షన్స్లో ఫస్ట్ మనం ఏమంటారు హారతి ఇచ్చేసి అండ్ దెన్ మనం నీళ్ళలో వదిలేయాలి. అంతే గైస్, మేమైతే మార్నింగ్ అరౌండ్ 5 o'clockకే లేసామన్నమాట. ఎందుకంటే తర్వాత చాలామంది జనాలు అయిపోతారు. సో మీరు కూడా ఒకవేళ వచ్చే టైంలో చాలా త్వరగా రండి, అదే మీకు మేలు. అండ్ ఇక్కడ చూడండి, నాకైతే కాలుకి దెబ్బ తగిలింది ఫుల్గా. అదేంటో తెలీదు, 2-3 times నాకు దెబ్బ తగిలింది అండ్ బ్లడ్ కూడా వచ్చేసింది. మా డాడీ చూడండి గైస్, అయ్యా One minute. Yeah, this one? No. వావ్. Oh, outside. అయ్యో. Hello, Babu. సో గాయస్, మొత్తం లగేజ్ అంతా బ్యాగ్స్ కార్లో పెట్టేసేసారు. ఈరోజు మధ్యాహ్నము 12:30కి అయిపోతే ఇంకా 1:30కి లంచ్ చేసి వెళ్ళారు. ఎన్నున్నాయో చూడు, వినాయకుడి దగ్గరికి పూజ, వనమాట దగ్గరికి వెళ్ళి, మళ్ళీ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చెట్టుకు పసుపు కొమ్ము కట్టి సంకల్పం చెప్పుకొని, తర్వాత వచ్చేసి సంకల్పమైన నాగపడిగా ఉండిలో వేసి, తర్వాత నాగప్రతిష్ఠ దర్శనం దానికి కంప్లీట్. ఓకే, సూపర్. మనము ఒకే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చి ఇలాగా పూజలు 2 days నుంచి కంప్లీట్ పూజ. గుడికి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మనం ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా సంకల్పం చెప్పుకొని పూజ చేయాలి కదా. ఏ పూజ కానీ సంకల్పం సంకల్పం అంటే మనం వచ్చి 4 days, థర్డ్ డే బాగా ఆలోచించండి. థర్డ్ డే థర్స్డే బయలుదేరినాము. థర్స్డే వచ్చేసి మనం థర్స్డే మార్నింగ్ 5:30కి బయలుదేరినాం. ధర్మస్థల ఇడ్లీ బాగుంటుంది కదా, చాలా బాగుంది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆది సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. 3 సెట్లు, ఎన్నిటికి 3 సెట్లు, 5 కిందకి 3 సెట్లు, టోటల్ 9 నవగ్రహాలకు శాంతి.
సో ఫస్ట్ దర్శనం కంటే ముందు పసుపు కొమ్ములు మనము కట్టాలన్నమాట. సో అదంతా ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ పసుపు కొమ్మలు తీసుకొని అండ్ దెన్ మళ్ళీ దారం ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నీట్గా ఇట్లా చుట్టమని చెప్పారనమాట. చుట్టిన తర్వాత మనం 3 ప్రదక్షిణలు చెట్టుకి తిరిగేసి అండ్ దెన్ మనం నీట్గా టై చేయాలి. ఒకటి నేను టై చేస్తే దాని తర్వాత మిగిలినది మా డాడీ అండ్ మా అమ్మ ముగ్గురం టై చేయాలన్నమాట, మన కోరికలన్నీ కోరుకొని. సో ఏంటి అంటే చాలామంది నన్ను డీటెయిల్స్ అని మెన్షన్ చేయబిగ్నా ఎట్లా పూజ ఏంటి అని చెప్పి అడిగినారు. సో డోంట్ వరీ గైస్, నేను మా డాడీతో క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. లాస్ట్ ఫైనల్గా మేము 12th డే పూజ చేస్తాం కదా, సో అప్పుడు నీట్గా మా డాడీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్పుడు కూడా మీకు వీడియో పెడతాను, ఓకేనా? బికాజ్ నేను వాళ్ళ నుంచి తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే డాడీతోనే డైరెక్ట్గా చెప్పించడం నాకు కరెక్ట్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ తెలుసా, పసుపు కొమ్ము కట్టడం మ్యాటర్ కాదనమాట. అంటే ఏంటి కష్టం కాదు, కానీ ఒక సైడ్ మనం పసుపు కొమ్ము పెట్టి మనం చుట్టాలి కదా. చుట్టిన తర్వాత మనం ఏ దారమో మంది కరెక్ట్గా అంటే తెలుసుకొని కట్టాలి. బికాస్ మనతో పాటు పక్కన ఇంకా చాలామంది కడుతూ ఉంటారు. సో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. కానీ జాగ్రత్తగా నిష్టగా మనం కట్టేస్తే ఏం కాదు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనము ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళేసి నాగపడుగు ఉంటుంది కదా, అక్కడ మీరు ఈజీగా కొనుక్కోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఇంటి నుంచి కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో స్వామివారి ముక్కున్న తర్వాత ఒక చుట్టు నేను, ఇంకొక చుట్టు డాడీ, ఇంకొక చుట్టు అమ్మ, మేము ముగ్గురు 3 చుట్లు ఇలా తీసుకొని హుండీలో వేసేసి ముక్కొని వచ్చేసాం అనమాట. అండ్ కొంచెం డిస్టెన్స్లోనే వినాయకుడి గుడి ఉంటుందన్నమాట, ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇంత లాంగెస్ట్ స్తూపం ప్రపంచంలోనే ఎక్కడ లేదంట గైస్, వనదుర్గ అమ్మవారు గైస్. సో గైస్ ఫస్ట్ మనం గుడికి వెళ్ళే కంటే ముందు ఇవన్నీ ముక్కొని రండి అని చెప్పారు, కానీ మాకు టైం సరిపోలేదు. సో అందుకు మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళేసాము. నాగప్రతిష్టకి మాకు ఇంకా చాలా టైం ఉన్నిందనమాట, కాబట్టి మేము మళ్ళీ వచ్చి ముక్కున్నాము. యాక్చువల్లీ ఏంటంటే మాకు ప్లాన్ లేకునింది, కానీ మాకు చాలా టైం మిగిలిందనమాట. సో వివర్ హ్యాపీ. మీరు కూడా వస్తే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి, ఇఫ్ టైం లేకపోతే నో ప్రాబ్లం. అది వెనక అభిజ్ఞ హాస్టల్లో ఉంది. హాయ్ హాయ్. సో గైస్ మేము అరౌండ్ 11:45 ఆ టైంకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ జనాలు చూస్తుంటారు కదా, అందరూ నాగప్రతిష్ఠ కోసమే వచ్చారనమాట. మీరు ఆల్రెడీ చూసారు కదా, ఆశ్లేష బలి పూజ లోపల చేశారు, బట్ నాగప్రతిష్ఠ మాత్రం ఇక్కడ బయట చేస్తారనమాట. అండ్ ముందర మీకు కనిపిస్తున్నారు కదా ఆయనే స్వామి, మీరందరూ ముక్కోండి. అండ్ ఇక్కడైతే కనిపించిన వాళ్ళందరి కోసం అని చెప్పి సీసీ కెమెరా కూడా పెడతారనమాట, మీకు కనిపిస్తుంది కదా నీట్గా. సో అది. అండ్ జనాలు అయితే గైస్ చాలా మంది ఉన్నారు, బట్ లక్కీలీ మీరు ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, మనం ముందరే కూర్చున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాగప్రతిష్ఠ అనేది సర్పెంట్ ఎనర్జీస్ ఉంటాయి కదా, సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి పూజ చేస్తారు, చాలా పవర్ఫుల్. సో అలా మనకు ఆశ్లేష బలి పూజకి ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే నాగప్రతిష్ఠ కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం స్వామివారిని ఇంటికి తీసుకెళ్తున్నాం అన్నట్లు. మనం వెళ్ళే వాహనానికి పైన కట్టుకోవాలి, సో అందుకే కింద పెట్టకూడదు కాబట్టి అలా సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓకే గైస్, వి ఆర్ హెడింగ్ బ్యాక్. లెట్స్ గో హోమ్ అండ్ సీ బడ్డీ చెడ్డీ. అసలు ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసా. సో మేము ఇంకా డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాం అనమాట, లంచ్ చేసేసుకొని నిదానంగా వెళ్ళిపోవచ్చు అన్నట్లు. ఇక్కడ ఈవినింగ్ టీ బ్రేక్ అని స్టాప్ చేసేసాం. టీ బాగుందా? టీ బాగుందా డాడీ? టీ మోసంబి కాదు పైనాపిల్ జ్యూస్. వీళ్ళిద్దరూ ఏం తింటున్నారంటే, ఏంటి అది ఏం తింటున్నారు? గడ్బడ్ ఏంటది? గడ్బడ్ అంట. చూడండి మా డాడీ మధ్యాహ్నం ఎంత పెద్ద రచ్చ చేసినట్టు తెలుసా, నేను ఐస్ క్రీమ్ తింటాను అంటేనే, మేము ఐస్ క్రీమ్ కొంటాము అంటే ఇప్పుడు మా డాడీనే తింటున్నాడు ఐస్ క్రీమ్. అబ్బా ఆడ మాకు ఇద్దంతా కనిపిస్తుంది బటర్ స్కాచ్ మొత్తం. ఓ ఐస్ క్రీమ్ అమ్మకి, ఫ్రూట్స్ నువ్వు డాడీ. ఓకే ఓకే ఓకే. ఏదైనా షుగర్ అతుక్కుని ఉంటుంది అలా, స్వీట్ అంతా నాకొద్దు, నాకు థ్రోట్ పెయిన్ వస్తూ ఉంది. గైస్ ట్రాఫిక్ ఫుల్ జామ్లో ఉంది, బట్ ఇట్స్ ఓకే. వద్దు వద్దు.
బట్ ఇంకా షెడ్యూల్ అవ్వాలి. లిటరలీ మా డాడీకి తెలియకుండా నేనైతే చిప్స్ కొనుక్కున్నాను అనమాట. అండ్ మా డాడీ మా అమ్మ అయితే మా డాడీని డైవర్ట్ చేయడానికి అని చెప్పి అక్కడ తీసుకుపోయింది. వాళ్ళు అక్కడ హనీ ఏదో చూస్తున్నారు. సో మనం లోపలికి వెళ్ళి మెల్లిగా అయ్యయ్యో ఓపెన్ చేయాలా మా లాక్ ఓపెన్ చేయండి. ఓకే గైస్, ఫస్ట్ మనం లోపల పెట్టేద్దాం. ఇదే మన మెయిన్ ఇంపార్టెంట్. పెట్టేసినాం. సో లెట్స్ గో. మా డాడీ అస్సలు ఒప్పుకోడు అనమాట నార్మల్గా, అందుకే. హనీ మీదలా చక్కెర పాకమా? చక్కెర బాగా వద్దులే. రెండేనా అంటున్నాడు. బాగుందా? అమ్మ ఫేస్ చూడు ఎట్లా ఎక్స్ప్రెషన్స్ పెడతాము. నాకు వద్దు డాడీ, నాకు ఆల్రెడీ గొంతు బాగాలేదు. గైజ్ లిటరలీ నేనైతే బాధపడతాను అనమాట. స్నాక్స్ లేవని ఫైనల్ ఇంకోటి డాడీ వచ్చాడు. ఇచ్చేసినాంలే. గైస్ టైం అయితే ఇప్పుడు అరౌండ్ ఎంత అయిందమ్మా? 10:30 అవుతుంది. అండ్ వీ స్టాప్డ్ హియర్ ఫర్ డిన్నర్. సో లెట్స్ గో అండ్ హ్యావ్ డిన్నర్. నేను ఇంకెక్కువ వ్లాగ్ చేయలేను ఎందుకంటే నా లోపల అక్కడ కొంచెము మేము ఏం చేస్తామంటే ట్రాఫిక్ ఫుల్ అయిందని అక్కడ కొంచెం అప్పుడు ఫుల్ చిల్ అయ్యాం. అందుకే టైం లేట్ అయిందనమాట. సో ఇప్పుడు మేము ఇంకా అనుభవిస్తున్నాం యాక్చువల్లీ. సో యా. సో ఏంటి అంటే మధ్యలో ఒక ప్లేస్లో మాకు గూగుల్ మ్యాప్స్ వర్క్ అవ్వలేదన్నమాట. సో కొంచెం మిస్లీడ్ అయింది మా రోడ్ జర్నీ అనేది. సో కాస్త లేట్ అయిపోయింది. బట్ యా మేము ఇంకా ముగ్గురం కొట్టి నవ్వుకుంటా ప్రశాంతంగా అయితే వెళ్ళిపోయాం. తిన్నాం. మా అమ్మ రివ్యూ చెప్తాదండి. చెప్పమ్మా. చాలా బాగుంది, కమ్మగా ఉంది. గైస్ మీరు కానీ ఎవరైనా ఇట్లా బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే బెంగళూరు వేలో ఇదేంది హోటల్ కోమల్ గార్డెన్ అంట, అన్ని క్లోజ్ చేసినారు బికాస్ టైం అయిపోయింది. బట్ అసలు టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. స్పాన్సర్డ్ అట్లంతా కాదు. మేము వెజ్ బిర్యానీ తిన్నాము. అంటే వెజ్ బిర్యానీ కాదు, నేను వెజ్ బిర్యానీ ఒప్పుకోను. ఇట్స్ వెజ్ పులావ్. అండ్ రేపటి నుంచి మాకు సినిమా కనిపిస్తుంది అనమాట. దేవుడి కోసం అంతా మా లాస్ట్ ఆనియన్ మేము ఈరోజు ఇప్పుడు ముగిచ్చేసాం అనమాట. ఇంకా మేము ఎప్పుడు తింటామో కూడా తెలీదు. అదంతా మీకు తెలుస్తుంది దేనికి ఏంటి మ్యాటర్ అసలు అని చెప్పి. అవన్నీ మీరు నెక్స్ట్ వ్లాగ్స్లో వెయిట్ చేయాలి. నెక్స్ట్ వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ మీకు వాట్ అనిపిస్తుంది. But yeah, thank you so much for watching and I will see you in my next video. Bye.